నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఎంబీబీఎస్ స్టడీ ఏ దేశాల్లో బాగుంటుంది? అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఎంబీబీఎస్ చేయాలంటే స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రొసీజర్ వివరాలను తెలిపేందుకు మనతో పాటు ఉన్నారు స్వాతి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి స్వాతి గారు. ఈరోజు నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో అసలు ఏంటండి, ఎలాంటి స్కోర్ చేయగలిగితే స్టూడెంట్స్కి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకోవచ్చు? ఓకే, ఇండియా వరకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. యాక్చువల్గా నీట్లో అప్రాక్స్గా మార్క్స్ వచ్చేసరికి 450 అండ్ అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి ఇండియాలో సీట్ రావాలి అంటే. అది కూడా మనకి ఎలా ఉంటుందంటే 3 కేటగిరీస్ వైజ్గా ఉంటాయండి. 3 కేటగిరీస్ అనేసరికి ఏబిసి కేటగిరీస్ అనేసి ఉంటాయి. మనకు ఏ అండ్ బి కేటగిరీ వచ్చేసరికి నీట్ ద్వారా నీట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేది ఫిలప్ అవుతాయి. అదే సి కేటగిరీ వచ్చేసరికి మనకు మేనేజ్మెంట్ కోటా అండి. మేనేజ్మెంట్ కోటా వరకు వచ్చేసరికి అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఇలానే మనకు నీట్లో ఎవరైతే మంచి స్కోర్ రాకుండా ఇండియాలో సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వచ్చేసరికి మనకి అబ్రాడ్లో వచ్చేసరికి టాప్ మోస్ట్ కాలేజెస్ అనేవి అయితే ప్రిఫర్ చేస్తున్నాం మనము. ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మనకు స్క్రోల్ మీద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మనకు దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అబ్రాడ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న స్టూడెంట్స్ కోసం. ఓకే, అంటే సీట్ రాని స్టూడెంట్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ సీట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు త్రూ నీట్ కౌన్సిలింగ్ త్రూ వెళ్తారు. ఎవరికైతే నీట్ కౌన్సిలింగ్లో మనకి ఇక్కడ అడ్మిషన్స్ రాకుండా ఎంబీబీఎస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కోసం మనం అబ్రాడ్కి అనేది ప్రాసెస్ చేస్తామండి. ఓకే, అయితే అసలు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలంటే? యాక్చువల్గా కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది 50% అనేది మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అలాగే నీట్ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఎంబీబీఎస్కి అనేది అబ్రాడ్కి మనం ఆఫర్ చేయగలుగుతాం. సో వాటికి వచ్చేసి ఎలిజిబిలిటీతో పాటు వాళ్ళకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనకు ఎలా ఉండాలి అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి, అలానే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్, దాంతోపాటు నీట్ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ అనేవి మనకు కావాల్సి ఉంటుంది. వాటి త్రూ మనము ఎంబీబీఎస్కి అనేది అప్లై చేస్తాం మంచి యూనివర్సిటీస్కి. అలానే ఏ కంట్రీస్లో కాలేజెస్ అంటే ఎంబీబీఎస్ సీట్స్ అనేవి మీరు టైప్ అయి ఉన్నారండి? ఓకే, యాక్చువల్గా మనం వచ్చేసరికి ఎంబీబీఎస్ అనేది రష్యా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా లాంటి కంట్రీస్కి అయితే మనము చేస్తున్నామండి అడ్మిషన్స్. వీటిల్లో వచ్చేసరికి ముఖ్యంగా మనం రష్యా తీసుకున్నాం అనుకోండి. రష్యాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీసే ఉంటాయి. 90% వరకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. వీటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు అక్కడ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి 100 years అబోవ్ ఎస్టాబ్లిష్డ్వే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు ఫర్నిచర్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వెల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. అక్కడ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా మనం బెస్ట్ అనే చెప్పచ్చు రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టము. అలానే మనం రష్యాలో వచ్చేసరికి మెయిన్గా 50% వచ్చేసరికి కాలేజెస్ కంపల్సరీ రష్యా అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఫాలో అవుతాయి. అందులో వచ్చేసరికి మనం కంపల్సరీ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది చూసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని అది ఏ ఇంగ్లీష్ మీడియం అయితేనే మనం ఆ యూనివర్సిటీ అనేది మనం తీసుకోవాలి. అది ఒక్కటి అయితే కంపల్సరీ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు అయితే రష్యాలో తీసుకోవాల్సి వస్తుంది. అలానే జార్జియా వరకు వచ్చేసరికి జార్జియాలో వచ్చేసరికి మనము క్యాపిటల్ సిటీలో ఉండే కాలేజెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే జార్జియా వచ్చేసరికి మనకు కంప్లీట్గా లో పాపులేషన్ అండి. లో పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఏదైతే ఉంటుందో అక్కడ మనకు హాస్పిటల్స్ కానీ అక్కడ వచ్చే పేషెంట్స్ కానీ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం అలాంటి ప్లేసెస్లో కంపల్సరీ క్యాపిటల్ సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కనీసం పేషెంట్స్ రేషియో ఉండి పిల్లలకి కంపల్సరీ క్లినికల్ రొటేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీద మనం జార్జియాలో వచ్చేసరికి క్యాపిటల్ సిటీలో ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాము. మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అది కూడా మనం చూసుకొని అలా కాకుండా మంచి యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది జార్జియా వచ్చేసరికి. అదే కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ వచ్చేసరికి కంపల్సరీ అక్కడ 5 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. అదే కజకిస్తాన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసరికి ఐఎంఎస్ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ ఒకటి, అలానే దాంతోపాటు మనకి ఆల్ ఫరాబీ నేషనల్ యూనివర్సిటీ, కాక్షేతు, ఇలా 3 కాలేజెస్ అయితే మనం కజకిస్తాన్లో చేస్తాము. కజకిస్తాన్ వచ్చేసరికి మనకి 5 years ఉంటుంది. సో మనకు వెరీ నియర్ బై ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని మనకి ఇందులో కూడా క్యాపిటల్ సిటీలో ఉండే మెయిన్ ఐఎంఎస్ కాలేజ్కి మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు అంటే సేమ్ ఇదివరకు చెప్పినట్లు మనం క్యాపిటల్ సిటీలో ఉండే వాటికి గవర్నమెంట్ హాస్పిటల్తో కూడా అటాచ్డ్ అయ్యి ఉంది కాలేజ్కి. సో మనకు దాంతోపాటు ఇండియన్ ప్రొఫెసర్సే ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్కి. మనకి ఏదైనా అక్కడ స్లాంగ్ ప్రాబ్లం ఉండదు, లాంగ్వేజ్ ఇష్యూ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే టీచింగ్ ఉంటుంది. అందులోనూ మన ఇండియన్ ప్రొఫెసర్
టీచర్స్ కాబట్టి పిల్లలకు ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉన్నా ఏ రోజు ఆ రోజు అనేది క్లారిఫై చేసుకోగలగచ్చు. సో దాని ద్వారా మనము మెయిన్ కాన్సెప్ట్ ఎంబీబీఎస్ కోసం అనేది ఖచ్చితంగా కజకిస్తాన్కి ప్రిఫర్ చేయొచ్చండి. అయితే చెప్పండి. దాంతోపాటు మనం అలాగే ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా లాంటి కంట్రీస్కి కూడా ప్రమోట్ చేస్తున్నాము. వీటిల్లో కూడా సేమ్ ఇంచుమించు మనం క్యాపిటల్ సిటీస్లో ఉండేటివే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అయితే అక్కడ అసలు లాంగ్వేజ్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 కంట్రీస్లో అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుందా మన ఇండియన్ స్టూడెంట్స్? ఎలా ఉంటుంది? దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు లాంగ్వేజ్ వరకు వచ్చేసరికి మనకు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసరికి కంపల్సరీ సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీషే ఉండాలండి. అది ఒకటి కంపల్సరీ మనం చూసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవెన్ మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నాం అనుకోండి ఇండియాలో వచ్చేసరికి మనకు పక్క స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ వీటికి ఎలాగూ మనకు ఏదైతే అడ్మిషన్ కోసం వెళ్తామో ఇండియాలో చూస్ చేసుకున్నా అక్కడ ఆ స్టేట్స్లో ఉండే లాంగ్వేజ్ వచ్చేసరికి మనకు కన్నడ, తమిళ్, హిందీ ఇలాంటివి ఎలాగ మాట్లాడతామో సేమ్ ఇప్పుడు 5 to 6 years కోర్స్ డ్యూరేషన్ అనే ఎంబీబీఎస్ కోసం మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అక్కడ వాళ్ళ లాంగ్వేజే యూజ్ చేస్తారు అక్కడ ఉండే పీపుల్స్ వచ్చేసరికి. కాలేజ్లో వచ్చేసరికి సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనం 5 years కోర్స్ నేర్చుకునేటప్పుడు 5 to 6 monthsలో అక్కడ లోకల్ లాంగ్వేజ్కి కంపల్సరీ అది ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఒక మనకు ప్లస్ పాయింట్ అని అనుకోవాలండి ఎక్కడైనా కూడా. ఎందుకంటే అక్కడ రూరల్ పీపుల్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో అలానే మనకు రష్యన్ కంట్రీస్ కావచ్చు, జార్జియా కావచ్చు, ఫిలిప్పైన్స్లో వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. రిమైనింగ్ మనకు రష్యన్ కంట్రీస్ ఇక్కడ కంపల్సరీ రష్యన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. అది అనేది మనం 5 to 6 monthsలో నేర్చుకోవచ్చండి. అది కూడా మనకు రూరల్గా ఉండే పీపుల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో సబ్జెక్ట్ వైజ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇవి కొంచెం మనకు అది హెల్ప్ అయ్యే విషయాలే అని అనుకోవచ్చండి లాంగ్వేజ్ వరకు వచ్చేసరికి. అండ్ మీరు చెప్పిన ఈ కంట్రీస్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందండి? కంట్రీ టు కంట్రీ ఖచ్చితంగా వేరే అవుతూ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకు కంట్రీ వైజ్గా, కాలేజెస్ వైజ్గా డిఫరెంట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జార్జియా గురించి డిస్కస్ చేస్తాం. జార్జియాలో వచ్చేసరికి కాలేజ్ ఫీజులు ఎలాగుంటాయంటే కాలేజ్ ఫీజు వచ్చేసరికి మనకు 18 lakhs నుంచి 24-28 lakhs వరకు కాలేజెస్ ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఫీ కూడా చేంజ్ అవుతుంటుంది. ఆ ఫీజుతో పాటు మనకు లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. లివింగ్ ఎక్స్పెండిచర్ వరకు వచ్చేసరికి అక్కడ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది జార్జియాలో. సో టోటల్ ప్యాకేజ్ వరకు ఎంబీబీఎస్ జార్జియాలో ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే అప్రాక్స్గా 35 to 45 lakhs వరకు బడ్జెట్ అనేది డిపెండ్ ఆన్ యూనివర్సిటీ ఇలా ఉంటుందండి. బడ్జెట్ వైజ్ మనం 40 lakhs అఫోర్డ్ చేయగలుగుతాము అనుకుంటే జార్జియా వచ్చేసి బెస్ట్ కంట్రీ అండి. అక్కడైతే ఎడ్యుకేషన్ అయితే చేయొచ్చు. స్టాండర్డ్స్ 100% ఉంటాయి. అక్కడ 6 years డ్యూరేషన్ అనేది ఉంటుందండి విత్ ఇంటర్న్షిప్ తోటి. సేమ్ అలానే మనకి కజకిస్తాన్ వచ్చేసరికి కజకిస్తాన్లో 5 years డ్యూరేషన్ ఉంటుంది. కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్లో కూడా 5 years ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. లివింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కడైతే తక్కువ అవుతుందో అక్కడ బడ్జెట్ వైజ్ చూసుకుంటే మనకు చాలా తక్కువ అవుతుంది. సో ఎంబీబీఎస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే వెళ్ళలేము, ఇక్కడ ఇండియాలో చదవలేము, కంపల్సరీ ఎంబీబీఎస్ చేయాలి అనే థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ కంట్రీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 to 5 years నుంచి మనం తీసుకున్నాం అనుకుంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా లాంటి కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నారు. ఎందుకు అంటే బడ్జెట్ వైజ్గా చాలా లో ఉందండి. అందరూ అఫోర్డబుల్ చేసేటట్లు ఉంది. ఎలా ఉంటాయంటే కాలేజ్ ఫీజులు కూడా మనకు 15 lakhs నుంచి 20 to 25 lakhsలోనే కాలేజ్ ఫీజులు ఉన్నాయి. సో టోటల్ ప్యాకేజ్ వరకు వచ్చేసరికి 20 to 25 lakhsలో అయిపోతుంది అక్కడ కజకిస్తాన్, కిర్గిస్తాన్ వచ్చేసరికి. అంటే ప్రతి కామన్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలుగుతారు ఫీజులు. సో ఈ కంట్రీస్ దానివల్ల సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. రష్యా వరకు వచ్చేసరికి మనకు 18 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటుంది కాలేజ్ ఫీజెస్. సో ఇక్కడ కూడా టోటల్ ప్యాకేజ్ వరకు వచ్చేసరికి 28 to 30 lakhs అరౌండ్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీని బట్టి మనకు ఫీజులు అయితే ఉంటాయండి. సేమ్ అలానే మనం ఫిలిప్పైన్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి. ఫిలిప్పైన్స్లో వచ్చేసరికి కాలేజ్ ఫీజులు అక్కడ కూడా 20 to 25 lakhs వరకు కాలేజ్ ఫీజులు అయితే ఉంటాయి. మనకు దీనితో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అక్కడ కూడా పర్ మంత్ 15,000 to 20,000 అనేది ఉంటుంది. సో మనకు ఏదైతే కాలేజ్ ఫీ ఉంటుందో అడిషనల్గా 8 to 10 lakhs అనేది మినిమం ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్ చేసుకున్నాం అనుకోండి 30 to 35 lakhs అనేది మనకు ఫిలిప్పైన్స్లో అయితే వస్తుందండి. ఫిలిప్పైన్స్లో కూడా మనం ఏంటంటే ఇక్కడ కూడా క్యాపిటల్ సిటీలో ఉండే మనీలాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే మనీలాలో ఉండే మనము యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ అలానే
ఎమిలియో అగ్నాల్డో కాలేజ్, ఈ 2 యూనివర్సిటీస్ అనేది అయితే మనం చేస్తున్నామండి. ఎందుకంటే క్యాపిటల్ సిటీలో ఉన్నవి మొదటి నుంచి మనం అనుకుంటున్నాం కదా, సో దాని ప్రకారమే మనం ఇవి చేస్తున్నాము. ఇక్కడ బడ్జెట్ అయితే ఇలాగ ఉంటుంది. సేమ్ అలానే సెంట్రల్ అమెరికాలో కూడా మనం అడ్మిషన్ చేస్తామండి. సెంట్రల్ అమెరికా వచ్చేసరికి సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అండి. ఇది వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంటుంది ఇక్కడ. ఈవెన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయి. యుఎస్ఎంఎల్ఈ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. అక్కడ నుంచి యూఎస్కి వెళ్ళడానికి కానీ యూఎస్ఎంఎల్ఈ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూరేషన్ కూడా మనకి 5.5 years ఉంటుంది విత్ ఇంటర్న్షిప్ తోటి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా 2.5 years అనేది థియరీ పార్ట్ ఉంటుంది. దీంతోపాటు 2 years ప్రాక్టికల్స్ ఉంటుంది, మనకి 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో టోటల్గా 5.5 yearsతో సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అండి. టోటల్ ప్యాకేజ్ వరకు వచ్చేసరికి మనకు అప్రాక్స్గా 45 to 60 lakhs వరకు బడ్జెట్ అనేది వస్తుందండి. ఇక్కడ మెయిన్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. అప్రాక్స్గా 48 hours జర్నీ ఉంటుంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ కూడా 2 lakhs వరకు ఉంటుంది. సో ఇది కొంచెం అయితే ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చండి మనం. అయితే ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుందా, లేదా మళ్ళీ దానికి మనం ఎక్కడైనా పెట్టుకోవాలంటారా, ఏమైనా ఆల్టర్నేట్ చూసుకోవాలా? కంపల్సరీ మనం ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసి స్టూడెంట్స్ని పంపిస్తున్నామో అదే యూనివర్సిటీస్లో కంపల్సరీ క్యాంపస్లోనే హాస్టల్ ఉండే యూనివర్సిటీస్కి మనం మ్యాక్స్ ప్రిఫర్ చేస్తున్నామండి. ఎందుకు అంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి బయట సర్వైవ్ అవ్వాలి అంటే చాలా రిస్కీ సెగ్మెంట్ కాబట్టి మనం కంపల్సరీ విత్ ఇన్ ద క్యాంపస్లోనే హాస్టల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అదే క్యాంపస్లోనే ఉండాలని మేము కూడా గైడ్ చేస్తాము. ఎందుకంటే అక్కడే ఉంటేనే సేఫ్టీ సెక్యూరిటీ మానిటరింగ్ మన కంట్రోల్లో అయితే ఉంటారు. అక్కడ కంపల్సరీ మానిటరింగ్ అయితే ఉంటుంది. ఇన్ఛార్జ్ అనేది ఏ కంట్రీకి అయినా ఏ యూనివర్సిటీకి అయినా కంపల్సరీ ఉంటుందండి. సో సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే, అసలు ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుంది ఈ కంట్రీస్కి? ఒక్కొక్క కంట్రీకి ఒకలా ఉంటుందా వీసా ప్రాసెస్ కానీ, లేకపోతే అడ్మిషన్ ఎలా చూస్ చేసుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్? కంట్రీ వైజ్గా వచ్చేసరికి మనం ఫస్ట్ అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి వైజ్ చూసుకున్న వీసా కానీ ఏదైనా కూడా యాక్చువల్గా ఫస్ట్ మనం అడ్మిషన్ ప్రాసెస్ వరకు వచ్చేసరికి ఎంబీబీఎస్ అనగానే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవాలి. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి అనేవి అయితే కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుందండి స్టూడెంట్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ అనేసరికి కంపల్సరీ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసరికి చేంజెస్ వచ్చాయి. దాని ప్రకారం వచ్చేసి 54 months అనేది కంపల్సరీ ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మనకి ఏ కాలేజ్లో అయితే మనం ఎంబీబీఎస్ చేస్తున్నామో దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. సో ఆ ఇంటర్న్షిప్ చేయడానికి ఆ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము అక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్కి మనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా ఆ కంట్రీలో అదొకటి మనం చూసుకోవాల్సి వస్తుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలాగుంది, అది డెవలప్డ్ కంట్రీయా కాదా, మనకి ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఎన్ఎంసీ గజిట్ రూల్స్ ఫాలో అవుతున్న కంట్రీ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అడ్మిషన్ కోసం. ఇంకా వీసాల గురించి అడ్మిషన్ ప్రాసెస్ వీసాల గురించి వచ్చేసరికి మనకు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. వీసాల వరకు వచ్చేసరికి ఇప్పుడు ఫిలిప్పైన్స్, జార్జియా లాంటి కంట్రీస్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఫిజికల్ అపియరెన్స్ అనేది వీసా ప్రాసెసింగ్ అని ఉంటుంది. వీసాకు అప్లై చేయాలి. వీసా రిమైనింగ్ అంతా డాక్యుమెంటేషన్ త్రూ వీసా అనేది అవుతుందండి. వీసాల ప్రాబ్లం ఏముండదు. స్టూడెంట్ వీసా కాబట్టి వన్స్ మనం అడ్మిషన్ కోసం అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి మనకు అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ ఏదైతే కన్ఫర్మ్ అవుతుందో కంపల్సరీ స్టూడెంట్కి అనేది వీసా ప్రాబ్లం అయితే ఉండదు. వీసా అనేది ఖచ్చితంగా అప్రూవల్ అవుతుందండి. అయితే అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి అటు పేరెంట్స్లోనూ ఇటు స్టూడెంట్స్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు క్లారిఫై చేస్తారా వాటికి సంబంధించి? అసలు ఏంటి ఆ ఎగ్జామ్ ఎలా ఎదుర్కోవాలి? చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడు ఇదివరకు మనం డిస్కస్ చేసినట్లు ఎన్ఎంసీ రూల్స్ ఏదైతే వచ్చిందో ఆ రూల్స్ అనేది మనకు 2021లో వచ్చాయండి. November 18th కంటే ఎవరైతే బిఫోర్ మనకు జాయిన్ అయిన వాళ్ళతోటి ఏ ప్రాబ్లమ్స్ లేవండి. ఎవరైతే November 18th కంటే ఆఫ్టర్ జాయిన్ అయిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ గురించి ఎన్ఎంసీ రూల్స్ అనేది చేంజ్ అయ్యాయి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇందాక చెప్పినట్లు 54 months ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి. దాంతోపాటు కంపల్సరీ ఇండియాలో చేసినా అబ్రాడ్లో చేసినా ఎక్కడ స్టడీ చేసినా కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కామన్ టు ఆల్ అండి. అందరూ రాయాల్సిందే, అబ్రాడ్లో చదివినా ఇండియాలో చదివినా. ఇది వరకు మనకు ఎలాగో ఉంటుండేనంటే 2019 నుంచి ఏ బ్యాచ్ వెళ్ళినా కూడా అబ్రాడ్లో చదివినా ఇండియాలో చదివినా లైక్ వీ స్టూడెంట్స్ అందరు 2023లో ఖచ్చితంగా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేస్తారండి ఫస్ట్. సో మనకు బిఫోర్ ఇక్కడ చదివినా కూడా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ చదివినా, ఏ కంట్రీలో చదివినా వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఎంసీఐ అనేది లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ ప్యాటర్న్లో ఉంటుండే. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎవరు చదివినా మినిమం 54 months ఫాలో అవుతూ రూల్స్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళే
మనకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అండి ఇండియాలో. ఓకే. అయితే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉండగా ఇప్పుడు చూసినట్లయితే చాలా కూడా వస్తూ ఉన్నాయి, బెస్ట్ అని చెప్తూ ఉన్నారు. బట్ ఎందుకు మీదే బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్గా మాదే బెస్ట్, మమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అనే దాని గురించి వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ అబ్రాడ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో కాలేజీలు వచ్చేసరికి కాలేజీలు కంట్రీ వైజ్లుగా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకు ఐడియా ఉండదండి, ప్రాపర్ కౌన్సిలింగ్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. సో దాని గురించి వచ్చేసరికి పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరు ఏది చెప్తే అది కరెక్ట్గా అసలు గైడ్ చేయట్లేదండి. ఫీజుల వరకు వచ్చేసరికి మనకు యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ తక్కువ చెప్తున్నారు, తక్కువ చెప్పేసి ఎక్కువ చూపిస్తున్నారు. ఫస్ట్ 1-2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే పిల్లలు సఫర్ అయిపోయి మళ్ళీ ఇండియా రిటర్న్ అవుతున్నారు. సో ఏదైతే ఫీజులు ఉంటాయో మనం కంపల్సరీ మనం ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా యూనివర్సిటీ వెబ్సైట్లో లింక్ ఉంటుంది, దాని త్రూ యూనివర్సిటీకి మెయిల్ చేసి ఏదైతే మనకు క్లియర్గా ఫీ స్ట్రక్చర్ డిస్ప్లే అవుతుందో ఆ ఫీ స్ట్రక్చర్ ప్రకారం మనం కాలేజ్ ఫీ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీకే పేమెంట్ చేయాలండి. కన్సల్టెన్సీ వాళ్ళకు పేమెంట్ చేయకూడదు. ఈవెన్ అందులో మాకైనా కూడా మేము తీసుకోము, కంపల్సరీ యూనివర్సిటీకే స్టూడెంట్ అకౌంట్ త్రూ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఇప్పుడు మా సైడ్ నుంచి ఇవన్నీ మేము ఫాలో అవుతాం. కంపల్సరీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ అలాంటి కాంప్లికేషన్స్ ఏ స్టూడెంట్కి రాలేదు. ఏదైనా ఫీజు ఉంది అనుకున్నప్పుడు మనకు డాలర్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, ఏ కంట్రీ వైజ్గా ఆ కరెన్సీ ప్రకారం మనకు చేంజెస్ ఉంటుంది. దాని ప్రకారం మనకు అప్రాక్స్గా ఒక 20,000 నుంచి 1 lakh వరకు చేంజెస్ ఉంటాయి. అది మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అన్ని ప్రాపర్ గైడెన్స్ అయితే మన దగ్గర నుంచి ఉంటుందండి. దాని గురించి మనదే సెలెక్ట్ చేసుకోవాలి అనేది మా ఫీలింగ్. అంటే మీరు స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ అది చేయడం జరుగుతుందా అండి బిఫోర్ పంపించే ముందు? అంటే ఆ యూనివర్సిటీకి వీళ్ళు సెట్ కాదు కంపల్సరీ. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అడ్మిషన్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం వాళ్ళు కంపల్సరీ మనకు ఆఫీస్కి విజిట్ అయ్యారనుకోండి, అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ప్రకారము వాళ్ళ పేయింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళకు వచ్చిన మార్క్స్ ప్రకారం ఏ కంట్రీ అయితే వాళ్ళకి బెటర్ ఉంటుందో ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసేసి ఆ కంట్రీ అనేది వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్టు యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. దానికి మనకు ప్రాపర్గా అంతా కౌన్సిలింగ్ చేయడానికి అయితే ఆఫీస్ నుంచి చైతన్యపురిలో మన ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి విజిట్ అయితే అన్ని క్లియర్గా అక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాపర్గా గైడ్ చేస్తామండి. అలానే ఏంటండి అసలు ఈ ఎన్ఎంసీ గెజిట్ ఏంటి, ఈ గెజిట్ తర్వాత మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటుందండి? ఎన్ఎంసీ గెజిట్ వచ్చేసరికి మనకు బిఫోర్ ఎలాంటి ప్రాబ్లం లేదండి. 2019 కంటే బిఫోర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20-30+ కంట్రీస్లలో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చేసరికి 4-5 ఇయర్స్ నుంచి అవన్నీ ఆల్మోస్ట్ 10+ కంట్రీస్ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. ఇప్పుడు రీసెంట్గా మనకు 2021 తర్వాత వచ్చేసరికి కంపల్సరీ గెజిట్ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది సిస్టమ్ అయితే పెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారమే మనం ఎంబీబీఎస్ అనేది 54 months. మెయిన్ థింగ్ ఏవైతే రూల్స్ ఫాలో అవుతున్నారో వీళ్ళు మాత్రమే మనకు ఎంబీబీఎస్కి అర్హులండి చేయడానికి. ఇండియా ప్రకారమే కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి ఇండియన్ రూల్స్. అయితే అసలు అంటే విమెన్కి ఎలా ఉంటుందండి, అంటే వేరే కంట్రీస్లో వెళ్ళి ఉండటం, పిల్లలు చదువుకోవడం, కొంచెం తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కదా, మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? కంపల్సరీ. ఇప్పుడు మనకు వచ్చేసరికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము అక్కడ 0 crime rate ఉన్న కంట్రీసే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా దగ్గరుండి స్టూడెంట్స్ని అయితే మేమే తీసుకెళ్తాము. అక్కడ మొత్తం వాళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ అక్కడ ఎలా ఉంది అనేసి అంతా మొత్తం చూసుకొని వాళ్ళకి అక్కడ మానిటరింగ్ చేయడానికి కూడా మన కంపల్సరీ మన ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి అదంతా అప్ టు డేట్ మేము చూసుకుంటూనే ఉంటామండి. సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ వచ్చేసరికి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వన్స్ మన దగ్గర అడ్మిషన్ తీసుకున్నారు అనుకోండి, ఎంబీబీఎస్ కోర్స్ ఫినిష్ అయ్యే వరకు మొత్తం క్లియర్గా రెస్పాన్సిబిలిటీ అనేది మనదే ఉంటుంది, దాంట్లో డౌట్ ఏమి ఉండదండి. అండ్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్స్లో మీరు ఎలా సహాయపడతారండి జనరల్గా చూస్తే? అంటే వాళ్ళు ఇంకా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత కంపల్సరీ ఇందాక చెప్పినట్లు ఎంబీబీఎస్ ఎక్కడైతే చేస్తారో అక్కడే ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్ చేయాల్సి వస్తుందండి. దీని గురించి అనేది ఇదివరకు అయితే కోచింగ్ సెంటర్స్ అసలు లేవండి చెప్పాలంటే. ఇదివరకు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇదివరకు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంది. మనకు హైదరాబాద్ అలాంటి ఇక్కడ చూసుకున్నామంటే కోచింగ్ సెంటర్స్ కూడా లేవు, ఓన్లీ ఢిల్లీ.
సో ఆ టైంలో మనకు పాస్ పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ అనేది పెరిగింది ఆటోమేటిక్గా. సో ఈ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎగ్జిట్ ఎగ్జామ్ స్టెప్ 1 అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇందులో క్లియర్ అయితే ఇందులో ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇందులో క్లియర్ చేసుకోగలిగారు అనుకోండి, ఇండియాలో 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేశాక మనకు ఫారిన్ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా స్టెప్ 2 ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత లైసెన్స్ అనేది వస్తుందండి. దీని గురించి అప్ టు డేట్స్ మనకు ఏ యూనివర్సిటీకి వాళ్ళు వెళ్తున్నారో అక్కడ నుంచి మనకు ప్రొఫెసర్స్ వీళ్ళకు కంపల్సరీ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి స్టూడెంట్స్కి అంతా. ఎందుకంటే వాళ్ళకు ఏం నాలెడ్జ్ ఉండదు కదా, బిఫోర్ మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేసే వాళ్ళకు పంపిస్తామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే, అయితే ఈ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉంటాయా అండి? కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మనకు ఏపీ గవర్నమెంట్ చూసుకునేసరికి కజకిస్తాన్లోనే ఆల్ ఫరాబీ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అని ఉంది. అక్కడ నుంచి అయితే మనకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఇన్కమ్ దాని ప్రకారం 20 lakhs వరకు అక్కడ వచ్చేసి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మిగతా కంట్రీస్కి వచ్చేసి లోన్ అనేది ఉంటుంది కానీ స్కాలర్షిప్ అనేది ఉండదు. మనకి ఇండియాలో చూసుకున్న, అబ్రాడ్లో చూసుకున్న, ఫారిన్ కంట్రీస్లో వచ్చేసరికి అందరూ ఈక్వల్ అండి. అక్కడ స్కాలర్షిప్స్ అలాంటివి అయితే ఉండవు. మెయిన్ మీరు స్కాలర్షిప్ అనే పాయింట్ తీసి కూడా చాలా బెటర్ అయింది. ఎందుకంటే చాలా వరకు చాలా కన్సల్టెన్సీల నుంచి కూడా స్కాలర్షిప్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ లోన్ వస్తుంది, నెక్స్ట్ మంత్ లోన్ వస్తుంది మాకు అనేసి ఫస్ట్ పేమెంట్ వరకు వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారండి. లోన్లు రాక, స్కాలర్షిప్స్ రాక. లోన్స్ అంటే వస్తాయండి, మన ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ స్కాలర్షిప్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో మన నుంచి స్కాలర్షిప్స్ అనేది ఉండవండి అక్కడ. మన ఇండియన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, అదేవిధంగా అంటే ఇప్పుడు స్టూడెంట్ ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ చేంజ్ చేసుకునే స్కోప్ ఉంటుందా? లేదండి, ఇది వరకు అదే మనం ఇందాక డిస్కస్ చేసినట్లు బిఫోర్ అయితే అట్లా మొత్తం ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ ఉండేటివి. ఇప్పుడు అసలు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకు అంటే రూల్స్ ప్రకారం ఏ కాలేజ్లో మనం ఎంబీబీఎస్ ఫినిష్ చేస్తామో అదే కాలేజ్లో కంపల్సరీ ఇంటర్న్షిప్ కూడా చేయాలి. సో దానివల్ల మనకు కంపల్సరీ చేంజెస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవండి. ఓకే, అయితే ముందుగానే మీరు స్టూడెంట్స్ని స్క్రూటినీ చేసి పంపిస్తారు కాబట్టి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ అసలు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారండి? ఇప్పుడు కంపల్సరీ స్టూడెంట్, పేరెంట్ ఎవరికైనా ఎంబీబీఎస్ చేయాలనుకునే ప్రతి స్టూడెంట్కి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, గజిట్ చూసారా లేదా, ఆ గజిట్ రూల్స్ ప్రకారం ఏ యూనివర్సిటీ అయితే మనకు కరెక్ట్ ప్రాపర్గా ఉంటుందో ఆ కంట్రీకి వెళ్ళమని చెప్తామండి. దాంతోపాటు మెయిన్ ముఖ్యంగా ఎలా ఉందంటే ఇప్పుడు ఏషియన్ ఇలాంటి కాలేజెస్ కిర్గిస్తాన్లో ఉంటాయండి. కిర్గిస్తాన్లో ఉండే కాలేజెస్ గురించి కూడా స్టూడెంట్స్ని అడిగితే ఏషియన్ కాలేజ్కి వెళ్తున్నాము అంటున్నారు. అది ఎక్కడుంది అంటే కిర్గిస్తాన్ అనేది కూడా రష్యన్ కంట్రీ డిఫరెంట్, రష్యా డిఫరెంట్ అండి. రష్యాకి వెళ్తున్నాము అనేసి అంటే రాంగ్ గైడెన్స్లో చాలా వరకు కంట్రీ వేరు, కాలేజ్ వేరు, కాలేజ్ వేరు, ఫీ స్ట్రక్చర్స్ వేరు. సో ఈ వేలో వెళ్తున్నారు. అసలు కన్సల్టెన్సీలు ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా మనకి కాలేజ్ ఫీజులు ఒకటి చెప్తున్నారు, కాలేజ్ నేమ్ ఒకటి చెప్తున్నారు, కంట్రీ నేమ్ ఒకటి చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి. ఇలా కాకుండా ప్రాపర్గా మేము ఏది చెప్తామో అది మీరు కూడా ఒకసారి వెబ్సైట్లో సెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాలండి. ఏది కూడా ఎందుకంటే ఇట్లా ఒక్కసారి మోసపోయిన తర్వాత ఎందుకంటే ఈ వీక్లో ఆల్మోస్ట్ ఇలాంటి కాల్సే ఎక్కువ ఉన్నాయండి ఆఫీస్ నుంచి. సో దీని గురించే నేను ఇది మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి స్వాతి రెడ్డి గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.